ఉమ్మడి నల్గొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రామాలయాలకు చేరుకుంటున్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని రామాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ కోదండ రామాలయం వద్ద జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రామ మందిరాలను భక్తులతో కిక్కిసిపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం కోసం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అనేవారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రామాలయాలకు చేరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామగిరి శ్రీ కోదండ రామాలయానికి మనం రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకొని ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసేసి ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరికీ కూడా చూపించే విధంగా కూడా ఆలయ అధికారులు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రామాలయానికి చాలా ప్రశస్తమైనటువంటి స్థానం ఉందని చెప్పవచ్చు. దీన్ని రెండో భద్రాద్రిగా కూడా కీర్తిస్తూ ఉంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా రామగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క కోదండ రామాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేది మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఆలయ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మీరు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మీరు చాలా పెద్దవారు, సీతారాముల కళ్యాణం చేయడానికి వచ్చారా? మంచిగానే ఉంది. ఏర్పాట్లు మంచిగా చేశారమ్మా? మంచిగా చేశారు, మంచి బాగా చేశారు, చాలా బాగా చేశారు, ఏం ఇబ్బంది లేకుండా. చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు సీతారామ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి మేము వస్తూ ఉండడం జరిగింది. మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్లయితే మాకు అన్ని రకాలుగా చాలా ఆనందం పడుతుంది. ఎందుకంటే ఆ యొక్క దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం మాకు దక్కింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రామ మందిరాలను కూడా ఈ విధమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కేవలం రామ మందిరాలు మాత్రమే కాకుండా వివిధ గ్రామాల్లో, అదేవిధంగా వివిధ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి మండపాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకున్నారు. ఆ యొక్క దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పమ్మా, ఎలా ఉంది? అధికారులు అనే వాళ్ళు ఏర్పాటు చేశారు, మీరు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం గుడికి, రాములవారి దర్శనానికి, రాములవారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి విచ్చేస్తుంటామండి. చూడొచ్చు, చాలా మంది భక్తులు కూడా చాలా తన్మయత్వానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకున్నాము, అదేవిధంగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది, మా కన్నుల పండుగగా ఉంటుందని చెప్పేసి కూడా వస్తున్నటువంటి భక్తులు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, మంచిగా ఉంది. సీతారాముల కళ్యాణం సంవత్సరానికి ఒకసారి అవుతుంది. చాలా మంచిగా ఉంది. రామాలయంలో చాలా చక్కగా మంచి లైన్లో పద్ధతిలో దర్శనాలు చేసుకుంటున్నారు, బాగున్నారు. శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి కూడా ఏ విధంగా వస్తున్నారో చూడ మనం గమనించవచ్చు. ఈ విధంగా వస్తున్నటువంటి భక్తులతో మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క సీతారామకు సంబంధించినటువంటి ఆలయాలు మొత్తం కిక్కిసిపోతున్నాయి. కేవలము ఆ శ్రీరామచంద్రుని ఆలయాల్లో మాత్రమే కాకుండా వివిధ గ్రామాల్లో, అదేవిధంగా వివిధ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి మంటపాల వద్ద ముఖ్యంగా ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని చూడడానికి మాత్రం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాబట్టి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయడంతో ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు కనులారా కూడా వీక్షిస్తూ చాలా తన్మయత్వానికి లోనైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.